హలో, నేను డాక్టర్ రఘునాథ్ రెడ్డి. నేను కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో పల్మనాలజీ, క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నాను. బ్రాంకైటిస్ అంటే ఏంటి, నిమోనియా అంటే ఏంటి? నిమోనియా అంటే సింపుల్ అండి, లంగ్లో ఇన్ఫెక్షన్. లంగ్లో అంటే మనకి లంగ్స్ పార్ట్ తెలిస్తే, ఇప్పుడు ఎయిర్వేస్ అంటాం. ఈ ట్రకియా అంటే గాలిపోయే గొట్టము రెండుగా డివైడ్ అవుతుంది. మనకి రైట్ బ్రాంకస్, లెఫ్ట్ బ్రాంకస్. అది ఇంకా డివైడ్, మన వేళ్ళు ఎలా డివైడ్ అవుతాయి అలా డివైడ్ అవుతూ ఉంటుంది. అట్లా ఎన్నిసార్లు డివైడ్ అవుతాయి అంటే ఆల్మోస్ట్ 17 to 21 జనరేషన్స్, అంటే 17 to 21 టైమ్స్ డివైడ్ అవుతుంది అనమాట ఎయిర్వే. అక్కడి దాకా దాన్ని ఎయిర్వేస్ అనే అంటాం. ఆ లాస్ట్లో వచ్చేది ప్యారంకైమా, అంటే ఎక్కడైతే గ్యాస్ ఎక్స్చేంజ్ ప్రాథమిక ఫంక్షన్ ఆఫ్ లంగ్ ఏంటి అంటే గ్యాస్ ఎక్స్చేంజ్ అని. ఆ గ్యాస్ ఎక్స్చేంజ్ యూనిట్స్ ఆ తర్వాత వస్తాయన్నమాట. అక్కడ దాకా ఉన్నదంతా కూడా ఎయిర్వే అంటాం. సో ఆ ఎయిర్వేస్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, దాన్ని మనము బ్రాంకైటిస్ అంటాం అనమాట. ఆ బ్రాంకైటిస్కి సిమ్టమ్స్ ఏముంటాయంటే మెయిన్గా, అండ్ ఇన్ఫెక్షన్ అనే కాదు, ఈవెన్ స్మోకింగ్ చేసే వాళ్ళలో ఇన్ఫ్లమేషన్, ఇరిటేషన్ ఉన్నా కూడా బ్రాంకస్లో దాన్ని బ్రాంకైటిసే అంటాం అనమాట. దాంట్లో మెయిన్ సిమ్టమ్ ఏంటంటే దగ్గు, కఫము, పిల్లికూతలు. ఈ మెయిన్ సిమ్టమ్స్ ఇవి ఉంటాయి. అంటే ఆయాసం కూడా రావచ్చు. అది బ్రాంకైటిస్. దానికి ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయి. ఇన్ఫెక్షనే కాకుండా ఇన్ఫ్లమేషన్లో రావచ్చు, ఏదైనా డస్ట్కి ఎక్స్పోజ్ అయినా రావచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఫ్యూమ్స్కి ఎక్స్పోజ్ అవుతాము. ఇంట్లో యాసిడ్ వేసి బాత్రూమ్స్ క్లీన్ చేయడమో, లేకపోతే ఏదైనా స్ప్రేస్ నొక్కినప్పుడు కూడా ఎక్కువ మోతాదులో లంగ్స్లోకి వెళ్తే కూడా ఎయిర్వేస్ డ్యామేజ్ అయ్యి అట్లాంటివి కూడా బ్రాంకైటిస్ రావచ్చు అనమాట. బట్ కామన్గా మనం చూసేది ఏంటంటే ఇన్ఫెక్షన్ అండ్ స్మోకింగ్లో చూస్తాం. నిమోనియా అంటే ఏంటంటే గ్యాస్ ఎక్స్చేంజింగ్ యూనిట్స్, అంటే ఈ ఎయిర్వేస్ అన్ని దాటుకొని వెళ్ళాక ఉండే లంగ్ ప్యారంకైమా ఉంటుంది చూడండి, దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, దాన్ని మనము నిమోనియా అంటాము. నిమోనియా సిమ్టమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. నిమోనియాలో హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, చలి జ్వరం ఉంటుంది, దగ్గు ఉంటుంది, కఫం ఇవన్నీ ఉండొచ్చు. దాంతోపాటుగా చెస్ట్ పెయిన్ కూడా ఉండొచ్చు అనమాట. ఎక్కువగా ఇంకా తీవ్రంగా ఇన్ఫెక్షన్ అయితే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో బేసిక్ డిఫరెన్స్ అది. నిమోనియా చాలా అక్యూట్గా ప్రెజెంట్ అవుతుంది, లైక్ ఫీవర్ కానీ, కాఫ్ కానీ, లేకపోతే చెస్ట్ పెయిన్ కానీ, ఇట్లాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతుంది. అది ఉండే ఇన్ఫెక్షన్ లంగ్ ఎక్స్చేంజింగ్, గ్యాస్ ఎక్స్చేంజింగ్ యూనిట్స్ అంటాం ప్యారంకైమల్, అక్కడ ఇన్ఫెక్షన్. బ్రాంకైటిస్ అంటే గాలిపోయే గొట్టాల్లో వచ్చే ఇన్ఫెక్షన్ కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ మనము బ్రాంకైటిస్ అంటాం అనమాట. కొన్నిసార్లు బ్రాంకైటిస్ అండ్ నిమోనియా కలిసి ఉండే అవకాశం ఉంటుంది అనమాట. దాన్ని బ్రాంకో నిమోనియా అంటాం మనము. సో అవన్నీ కాంప్లికేటెడ్ ఇష్యూస్, అవి డాక్టర్స్ చూసుకుంటారు. బట్ బేసిక్ డిఫరెన్స్ అయితే నిమోనియాకి, బ్రాంకైటిస్కి ఇది. నిర్ధారణ, బ్రాంకైటిస్కి నిర్ధారణ అంటే అది యూజువల్గా క్లినికల్ డయాగ్నోసిస్ అని అంటాం. క్రానిక్ బ్రాంకైటిస్ అయితే క్లినికల్ డయాగ్నోసిసే. ఎక్స్రే నార్మల్గా ఉంటుంది, ఎందుకంటే పారంకైమల్ ఇన్ఫెక్షన్ ఉండదు కాబట్టి. అదే రకంగా పిఎఫ్టీలో ఏమైనా అబ్స్ట్రక్షన్ అట్లాంటివి ఉండొచ్చు. అండ్ సిమ్టమ్స్తోనే తెలిసిపోతుంది మనకి అది బ్రాంకైటిస్ అనేసి. తెమ్మడ ఎక్కువగా ఉంటుంది, పిల్లి కూతలు ఉంటాయి, పెద్ద జ్వరం మరీ ఎక్కువగా ఉండదు, కఫం ఎక్కువగా ఉంటుంది, దగ్గు ఉంటుంది. ఈ రకంగా బ్రాంకైటిస్ని అందుకనే సింపుల్గా మనం యాంటీబయాటిక్ ఇచ్చి ఒక ఇన్హేలర్ కానీ, బ్రాంకోడైలేటర్ కానీ ఇస్తే అది కంట్రోల్ అయిపోతుంది. నిమోనియా అయితే మనకి ఎక్స్రేలో పర్టికులర్గా తెలిసిపోతుంది. ఎక్స్రేలో మనకి ఒక వైట్ ప్యాచ్, నిమోనియా ప్యాచ్ కనపడుతుంది. ఇంకా కావాలి అంటే బ్లడ్ టెస్ట్లో అక్యూట్ బ్యాక్టీరియల్ నిమోనియా అయితే మనకి తెల్ల రక్త కణాలు పెరిగిపోవడము, సిఆర్పి లెవెల్స్ పెరిగిపోవడము, ఇట్లాంటివి ఉంటాయి. అండ్ మరీ తీవ్రమైన నిమోనియా అయితే ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అండ్ నిర్ధారణకు ఒక్కోసారి సిటీ స్కాన్ కూడా అవసరం పడవచ్చు. సిటీ స్కాన్లో కూడా మనకి లంగ్లో ఇన్ఫెక్షన్, నిమోనియా ఉన్న విషయం క్లియర్గా కనబడిపోతుంది అనమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.